మనల్ని దర్శించాడు, మనల్ని వెలిగించాడు, వెలుపలికి తీసుకొచ్చాడు. మనకిప్పుడు రక్షణానందం కలిగించాడు, నిత్య జీవ ప్రాప్తిని, దాన్ని గూర్చిన నిశ్చయతను మనకిచ్చాడు. దీంతో పాటు మనకు ఒక భారాన్ని, బాధ్యతను కూడా అప్పచెప్పాడు. ఏంటంటే, నన్ను గూర్చిన సత్యం ఎవరో కష్టపడి మీకు మోసుకొస్తే మీరు తెలుసుకొని ఈరోజు ఈ రక్షణానందం పొందుతున్నారు, మనశ్శాంతి, ఆదరణ, నిత్య జీవ ప్రాప్తి పొందుతున్నారు. ఇది మీకు దొరకటానికి కొంతమంది త్యాగం ఉంది, కొంతమంది కష్టం ఉంది, కొంతమంది ప్రయాస ఉంది, కొంతమంది బాధ్యత వహించి భారం తీసుకొని నా వార్తను మోసుకొని మీ దాకా తీసుకొచ్చారు. ఈరోజు అది తెలుసుకొని నువ్వు ఆనందం పొందుతున్నావు, ఆదరణ పొందుతున్నావు, అన్ని విధాల నెమ్మదిగా ఉన్నావు. ముఖ్యంగా మెయిన్గా అన్నిటికంటే ప్రమాదకరమైంది ఇహ పర రెండు ప్రదేశాల్లో నీకు నష్టము, నాశనం కలిగించే ఆ పాప భారం నుంచి నువ్వు విడుదల పొంది నెమ్మదిగా ఉన్నావు. నన్ను తెలుసుకునడం ద్వారా, నా రక్తములో కడుగుకొనడం ద్వారా. నా ప్రియ బిడ్డ, మరి ఎవరో మోసుకొచ్చి నీకు అందిస్తే నువ్వు అనుభవిస్తున్నావు. మరి ఇతరుల విషయంలో నీ బాధ్యత లేదా? ఇతరుల విషయంలో నీ బాధ్యత లేదా అని దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. ఖచ్చితంగా మనం బాధ్యత తీసుకొని అజ్ఞానాంధకారంలో బలైపోతున్న మన వారికి మనమే బాధ్యతగా ప్రకటించాలి. పరమత దూషణ చేయకుండా సత్యదేవుని గూర్చినటువంటి సాక్ష్యం నువ్వు ఇవ్వాలి. ఎందుకంటే మత దూషణ చేయుట ద్వారా వారి హృదయాలు గాయపడిపోయి వారు మనం చెప్పే సత్యాన్ని వినరు. కాబట్టి మత దూషణొద్దు, పరమత దూషణొద్దు. నీ విశ్వాసం యొక్క గొప్పతనం ఏంటో, అందులో ఉన్న ప్రత్యేకత ఏంటో వారికి అర్థమయ్యేటట్లు ప్రేమ చూపుట ద్వారా, క్రీస్తు సువార్త ప్రకటించుట ద్వారా, మాదిరికరమైన జీవిత సాక్ష్యం ద్వారా నీ సమాజాన్ని నువ్వు మేల్కొలపాలి. ఎందుకంటే ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్లుగా ఊరుకొనెను గాని ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని ఆయన నరులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇది అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనం. 17వ అధ్యాయం 30వ వచనం నుంచి కిందికి చదవండి. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. అపోస్తలుల కార్యములు 17:30 వచనం చదువుతున్నాడు చూడండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని ఆయన నరులకు